అందరికీ జయబాబా అండి. స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది అన్న. ముందుగా ప్రార్థనతో మన కార్యక్రమం ప్రారంభిద్దామండి. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dhamam till the very end. Avatar Meher Baba ki jai. సో ప్రస్తుతం మనం సెల్ఫ్లెస్ సర్వీస్ అనే చాప్టర్లో ఉన్నామండి. ఆల్రెడీ నిన్న ఒక 3 పారాగ్రాఫ్స్ కంప్లీట్ చేసాం. సో ఈ 3 పారాగ్రాఫ్స్లో ఒకసారి నిన్న లాస్ట్ దానికి సమ్మరీ కూడా మనం చెప్పుకోలేదు. సో ఒకసారి ఓవర్వ్యూ చెప్పుకొని ఈ 3 పారాగ్రాఫ్స్లో అప్పుడు నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. సో ఈ సెల్ఫ్లెస్ సర్వీస్ అనే ఈ చాప్టర్ స్టార్ట్ చేయడానికి ముందు మనం లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ చదువుకున్నాం, అలాగే వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ చదువుకున్నాం. మీరు కానీ గమనిస్తే ఈ చాప్టర్స్ అన్నింటిలో కూడా బాబా ముఖ్యంగా కర్మయోగాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతూ వస్తుంది. సో అంటే మన గమ్యాన్ని చేరుకోవడానికి ఉన్నటువంటి ప్రధానమైన 4 రహదారులుగా చెప్పబడుతూ ఉన్నాయి ఇవి. ఈ భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, ఇంకా రాజయోగం అని. సో ఇందులో ఈ కర్మయోగానికి సంబంధించినటువంటి వివరాలు బాబా ఇస్తూ వస్తూ ఉన్నారు, అది ఎలా చేయాలి అనేది. ముఖ్యంగా ఈ చాప్టర్ అనేది పూర్తిగా కర్మయోగానికి సంబంధించింది. కర్మయోగం అంటే దాన్ని సేవా మార్గం అని కూడా అంటారు. సో ఒక కర్మయోగి ఎలా ఉండాలి అనేది అతను చెప్పుకుంటూ వస్తున్నారు. సో మనకు ప్రారంభించడం ఎలా చెప్పారంటే, ఒక కర్మయోగి అంటే ఒక సెల్ఫ్లెస్ వర్కర్. ఎటువంటిది అంటే ఏమీ ఆశించకుండా తనకంటూ ఒక స్వార్థమైనటువంటి కోరిక కానీ ప్రయోజనం కానీ ఏది లేకుండా ఇతరులకు సహాయపడే విధంగా జీవించడం. ఆ రకమైన జీవనాన్ని గడుపుతూ తను తన జీవిత గమ్యాన్ని చేరుకుంటాడు. అలాంటి వాడు కర్మయోగి. సో అటువంటి కర్మయోగిగా జీవనాన్ని సాగించేటప్పుడు సెల్ఫ్లెస్ థాట్ ఏమీ ఉండదు, సెల్ఫిష్ మోటివ్స్ ఏమీ ఉండవు. బట్ అతనికి ఒక ఎడిషనల్ క్యారెక్టరిస్టిక్ అనేది వీటితో పాటు, అంటే స్వార్థం అనేది లేకపోవడంతో పాటు మరొక లక్షణం అనేది ఉండాలి అని చెప్పారు. అది స్పిరిచువల్ అండర్స్టాండింగ్, ఆధ్యాత్మిక అవగాహన అనేది ఉండాలి అని బాబా చెప్పడం జరిగింది. ఒకవేళ అది కానీ లేకపోతే ఏమవుతుంది అంటే, అతని ఈ సేవా మార్గంలో వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక సమస్యని పరిష్కరించడానికి అతను అడుగు వేస్తే అది పరిష్కరించడంలో ఆ సమస్యని అతను ఒక 10 సమస్యలు లేవనెత్తడానికి అతని యొక్క చర్య కారణం అవుతుంది అని చెప్పారు బాబు. అంటే ఒకటి సాల్వ్ చేయడానికి వెళ్తే 10 ప్రాబ్లమ్స్ మళ్ళీ దానిలోనే పుట్టడం. దానికి ఉదాహరణ కూడా ఒక యాంట్ ఎగ్జాంపుల్, చీమ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో అలా ఎలా అయితే ఒక వ్యక్తికి ఆ చీమ కుట్టేటప్పుడు దాన్ని పనిష్ చేయడానికి అతను దాన్ని కొట్టే ప్రయత్నంలో మరికొన్ని చీమలకు కూడా అతను హాని కలిగిస్తూ ఉన్నాడు. సో తను కుట్టిన చీమలు కాకుండా వేరే చీమలకు కూడా అతని వల్ల ఇబ్బంది అనేది కలిగింది. ఎలా ఉంటుంది ఈ అవగాహన లేని యాక్షన్స్ చేస్తే అని చెప్పారు. తర్వాత ముఖ్యంగా మనకి బాబా ప్రేమికులకి అవసరమైన ఒక పాయింట్ కూడా నేను అన్నారు, ఏంటంటే దోస్ హూ కమింగ్ టు కాంటాక్ట్ విత్ మీ షుడ్ డెవలప్ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అండ్ కల్టివేట్ దట్ టైప్ ఆఫ్ సర్వీస్ విచ్ క్రియేట్స్ నో కాంప్లికేషన్స్. కాబట్టి ఎవరైతే బాబా యొక్క పరిధిలోకి వచ్చారో, బాబాను అనుసరించాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ జీవితం యొక్క అవగాహన, నిజమైన అవగాహనని జీవితం మీద పెంపొందించుకొని ఈ కాంప్లికేషన్స్ లేని, ఈ ఇబ్బందులు ఇరకాటాలు లేనటువంటి సేవని చేయాలి. అంటే ఫర్దర్గా సమస్యలు సృష్టించినటువంటి సేవని వాళ్ళు చేయగలగాలి, వాళ్ళు చేయాలనుకుంటే. ఇది అతను చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు సెల్ఫ్లెస్ అంటే కర్మయోగం అంటే ఏంటి, ఒక నిస్వార్థమైన సేవ చేసేవాడు కర్మయోగి. అలాగే తనకు ఉండాల్సిన లక్షణం ఏంటి, ఆధ్యాత్మిక అవగాహన. అలా అవగాహన లేకుండా చేస్తే సమస్యలు తలెత్తుతాయి, ఇది చెప్పారు. ఇక 3వ పారాగ్రాఫ్లో అతను చెప్పినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, ఈ సర్వీస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ప్రయోజనం ఏంటి,
ఏం జరుగుతుంది ఒక సెల్ఫ్లెస్ సర్వీస్ జరిగితే అంటే, ఏ వ్యక్తి అయితే ఈ యొక్క నిస్వార్థమైనటువంటి సేవను చేస్తూ ఉన్నాడో ఆ వ్యక్తికి ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే అతను నిస్వార్థంతో ఏమీ ఆశించకుండా అతను సేవ చేస్తున్నాడు కాబట్టి అతనికి బెనిఫిట్ చేకూరుతుందట. కానీ అతను కానీ అండర్స్టాండింగ్ లేకుండా చేస్తే ఏమవుతుందంటే ఇతనికి ప్రయోజనం చేకూరుతుంది, కానీ ఇతను ఎవరికైతే సేవ చేశాడో వాళ్ళకి నష్టం కలుగుతుందంట, వాళ్ళకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అని చెప్పారు. కాబట్టి ఇరువైపులా మీకు ప్రయోజనం చేకూరాలి అంటే ఖచ్చితంగా స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనేది అవసరం అనేది బాబా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చాప్టర్లో ఈ సెల్ఫ్లెస్ సర్వీసులో 2 సమస్యలు తలెత్తుతాయి అన్నారు. ఒక సమస్య ఆల్రెడీ చెప్పారు, ఆధ్యాత్మిక అవగాహన లేకపోవడం అనేది ఒక సమస్య. ఇలా చేయడం వల్ల ఇతరులకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే మనం ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోకపోతే టోటల్గా లైఫ్ మొత్తాన్ని అర్థం చేసుకుని ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఇంకో సమస్య గురించి రాబోయే పారాగ్రాఫ్స్లో బాబా వివరించబోతున్నారు. సో మనం ఇదండి, దీని మీద ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? ఓకే, లేకపోతే మనం ముందుకు వెళ్దామండి. సార్ జై బాబా. జై బాబా, చెప్పండి. మనము సేవ చేసేటప్పుడు అవతల వాళ్ళకి సమస్య తలెత్తే అవకాశం అన్నారు, అదొక ఎగ్జాంపుల్ తో చెప్పరా క్లియర్ గా? అంటే అది ముందు వస్తుందండి. అంటే సింపుల్గా, అంటే ఆల్రెడీ మనందరికి తెలిసింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు బాబా చెప్పారు, మీరు అపాత్రదానం అని మనకు తెలిసిన మాట. అది ఎవరికి చేయాలో మనం వాళ్ళకి కానీ చేయలేదనుకోండి, సరైన వ్యక్తులకు కానీ మనం సేవ చేసేటప్పుడు చేయలేకపోయాం అనుకోండి, అంటే వాడు అర్హత కాదు, ఎవడో వచ్చో 10 రూపాయలు అడిగాడు మనకి, అయ్యో ఆకలితో ఉన్నాను అన్నాడు, మనం ఇచ్చేసాం. వాడు వెళ్ళి ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టి వాడు ఏదో చేయకుండా పని చేశాడు అనుకోండి, దానివల్ల తనకు నష్టం కలుగుతుంది. అంటే ఆ వ్యక్తి తనకు తాను డ్యామేజ్ చేయడంలో మనం సహాయపడ్డాం యాక్చువల్గా. అది బయటికి సేవలా కనిపిస్తుంది, కానీ ఆ క్షణం మనం ఎందుకంటే పరిస్థితిని గమనించలేదు. అడుగుతున్న వ్యక్తి నిజంగా అవసరం కోసం అడుగుతున్నాడో, వాడు జెన్యూనిటీ ఎంతవరకు ఉంది, మనం అంత సమయాన్ని వెచ్చించలేదు, అంత దృష్టి కూడా. అడిగాడు, నాకు ఇవ్వాలనిపించింది, అయ్యో బాధపడుతున్నాడు అనుకుని ఇచ్చేసాం. ఇది ఒక డిస్సర్వీస్ అవుతుంది. అంటే నిజంగా సర్వీస్ అనిపించుకోదు, ఎందుకంటే మనం చేసిన పని వాడికి నష్టాన్ని చేకూరింది, వాడికో వాడి కుటుంబానికో ఇంకే ఎవరు. సో ఈ ఆస్పెక్ట్ ఒకటే అనలైజ్ చేస్తే, ఇచ్చేటప్పుడు నేనేం ఆశించకుండా ఇచ్చాను, వాడు మంచి జరగాలని నా సంకల్పంలో ఎటువంటి చెడు భావన, స్వార్థ భావన లేదు కాబట్టి నాకు మంచి జరుగుతుంది. కానీ చేసిన పని సరిగ్గా లేదు, ఎందుకంటే మనకు సిచ్యువేషన్ మీద సరైన పట్టు లేదు, కాబట్టి అది డిస్సర్వీస్ అయ్యి డ్యామేజ్ అవుతుంది. ఇదే సేమ్ బాబా ఇదే విషయాన్ని ఇంకా కూలంకుషంగా వివరించడం జరిగింది. జై బాబా. జై బాబా. మీరు కదా కంటిన్యూ చేయలేనా? చేయను. అపారెంట్ సర్వీస్ మే రియల్లీ బి డిస్సర్వీస్. అంటే పైకి కనబడే సేవ వాస్తవానికి అపకారమే కావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పైనుంచి మనం చూస్తే నిస్వార్థంగా మనం చేసే సేవ అప్పుడప్పుడు అది అపకారం కూడా కావచ్చు అని బాబా చెప్తున్నారు. దాని గురించి ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ లో డిస్కస్ చేస్తున్నాం. That which is looked upon as service by ordinary persons might, under special circumstances, be considered as disservice by a perfect master. సాధారణ వ్యక్తులు దేనినైతే సేవ అని పరిగణిస్తారో, మనలాంటి వాళ్ళు చాలా మంది ఏదో పైకి చూసి అవునండి వాడు చాలా నిస్వార్థంగా సేవ చేసేస్తున్నాడండి అని అనుకుంటాం సాధారణ. దానిని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక సద్గురు అపకారంగా భావించగలరు. అంటే అపకారంగా భావించవచ్చును. అంటే అదే మనం ఏదైతే నిస్వార్థ సేవ అనుకుంటున్నామో అది సద్గురువు దృష్టిలో అది అపకారంగా భావించవచ్చును సద్గురువు. ఫార్ he has an unerring knowledge of the situation and a deeper grasp of its spiritual demands. మనకు డౌట్ వస్తుంది, ఏంటండి సేవ బాగానే ఉంది కదా చేస్తున్నాము, ఈయనెందుకు ఇలాగ చెప్తున్నాడు? ఎందుకంటే ఆ గురువుకి ఆ పరిస్థితి గురించి దోషరహితమైన జ్ఞానం, అంటే ఆ పరిస్థితి గురించి పూర్తిగా ఆయనకి కూలంకుషంగా తెలుసు. దాంట్లో ఆయన జ్ఞానంలో మనం అసలు తప్పించడానికి వీల్లేనంత జ్ఞానం ఉంటది ఆ సిచ్యువేషన్ గురించి. మరియు ఆ పరిస్థితుల యొక్క ఆధ్యాత్మిక ఆవశ్యం
అంటే అసలు ఆ పరిస్థితుల యొక్క ఆధ్యాత్మిక ఆవశ్యం కూడా ఆయనకు బాగా తెలుసు. అలాగే దాని గురించి లోతైన పట్టు ఉంది కనుక, అంటే ఈ సద్గురువుకి వీటి మీద ఇంత నాలెడ్జ్ ఉంది. అసలు ఆయన చేసిన దానికి మనం తప్పు పట్టడానికి వీలు లేనంత జ్ఞానం ఆయనకు ఉంది కాబట్టి ఆయన అన్ని కోణాల నుంచి చూసి ఈ సర్వీసు మనం ఏదైతే నిస్వార్థ సేవ అనుకుంటున్నామో అది అపకారం అని ఆయనకి అనిపించవచ్చు. Hence, though it is normally an undeniable act of service to give food to those who are needy. అందువలన మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏంటి? అందువలన సాధారణంగా నిరుపేదలకి మనం ఆహారం పెట్టడం అనేది కాదలేని సేవాచర్యే. ఓ పేదవాడు వచ్చాడు, మనము వాడికి ఆహారం పెడుతున్నాం, మనం దాని నుంచి ఏం ఆశించట్లేదు. అందుకు అది కాదనలేని సేవాచర్యే. అయినప్పటికీ కూడా కొన్ని విశేష పరిస్థితుల్లో దేర్ మే బి సమ్ క్వాలిఫైయింగ్ circumstances అని కొన్ని విశేష పరిస్థితులు కూడా ఉండవచ్చు, which in a particular situation require that the needy person should not be given food for his own good. అవి ఎలాంటివి, ఎటువంటి సిచ్యువేషన్స్ అనుకుంటే, ఒక నిరుపేద వ్యక్తికి అతని మంచి కోసమే ఆహారం పెట్టకూడదని ఒక ప్రత్యేకమైన సందర్భంలో తప్పనిసరి అవ్వచ్చు. ఇందాక మనం అనుకున్నట్టుగాను మనకు ఆ సిచ్యువేషన్స్ గురించి తెలియవు. మనం ఏమనుకుంటాం, ఒక పేదవాడు వచ్చాడు, ఆయనకు అన్నం పెట్టేశాం. యాక్చువల్లీ వాడి లెక్కలో వాడు ఆ రోజున ఆహారం తినకూడదని ఉందేమో. ఆ ప్రత్యేకమైన సిచ్యువేషన్ లో అతనికి తప్పనిసరిగా ఆకలిగా ఉండాలి. ఆ విషయం మనకి తెలియదు కదా. మనం ఏం చేస్తాం, అయ్యో పేదవాడు వచ్చేసాడని మనం వాడికి అన్నం పెట్టేస్తాం. యాక్చువల్ గా ఇలాంటిది మనలాంటి వాళ్ళు గుర్తించలేము. ఒక సద్గురు అయితే అని గమనించగలదు. ద టెండెన్సీ టు beg for food as charity creates undesirable samskaras. ఆహారం కోసం బిచ్చమెత్తే వైఖరి అవాంఛనీయమైన సంస్కారాలను సృష్టిస్తాయి. అగ్రీడ్. మనం ఏ చర్య చేసినా సంస్కారాలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగ మరి బిచ్చమెత్తుకోవడం అనేది ఏమంటే అవాంఛనీయమైన సంస్కారాలు సృష్టిస్తాయి. And in feeding a person who comes to you with this tendency, you may help him to increase the burden of సత్ సంస్కారాస్. ఇలాంటి వైఖరి కలిగిన వ్యక్తి, అంటే ఇలాంటి బెచ్చమెత్తే వ్యక్తి మన దగ్గరికి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తున్నాం, అతనికి ఆహారం పెట్టేస్తున్నాం. పెట్టడం వలన ఏమవుతుంది, అతని సంస్కార భారాన్ని ఎక్కువ చేయడానికి నీవు సహాయపడవచ్చు. మనమేమనుకుంటున్నాం, అబ్బాయి నేను ఆయనకి భోజనం పెడుతున్నానండి, నేను చాలా మంచి పని చేశాను, భగవంతుడు నన్ను మెచ్చుకుంటాడు అని అనుకుంటున్నాం. కానీ ఆ వ్యక్తి ఎవరైతే మన దగ్గర యాచించడానికి వచ్చాడో అతని సంస్కార భారాన్ని పెంచడానికి మనం సహాయపడుతున్నాం. ఎందుకంటే మనకి పూర్తిగా అవగాహన లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు సద్గురువుకు ఉన్నంత నాలెడ్జ్ మనం ఉంటే ఇంకెందుకు గొడవ లేదు. ఆయనకి పూర్తి అవగాహన ఉంటుంది. సో దో యు మే అపియర్ టు డూ హిమ్ గుడ్ బై ఆఫరింగ్ ఫుడ్, అందువలన నీవు అతనికి ఆహారం పెడుతున్నట్లు కనిపించినప్పటికీ కూడా యు మే ఇన్ రియాలిటీ బి సక్సెస్ఫుల్ ఓన్లీ ఇన్ బైండింగ్ హిమ్ ఫర్దర్. వాస్తవానికి నీవు అతన్ని ఇంకా ఎక్కువ బంధించడంలో మాత్రమే సఫలీకృతం అవ్వచ్చును. అంటే మనం ఏమనుకుంటున్నాం, వాడికి ఆహారం పెడుతున్నాం, వాడికి ఆకలి తీరుస్తున్నాం అని అనుకుంటున్నాం మనం. కానీ యాక్చువల్లీ అతన్ని ఇంకా ఆ సంస్కార బంధనాల్లో ఇంకా గట్టిగా చిక్కుకుపోయేలా మనం చేస్తున్నాం అన్నమాట. ఆ విషయం మనకి తెలియదు. యూ మే ఇన్ యాక్చువల్లీ బీ డూయింగ్ నథింగ్ ఎల్స్ వెన్ యు ఆర్ చారిటబుల్, నాట్ త్రూ అండర్స్టాండింగ్ బట్ త్రూ హ్యాబిట్. అవగాహన లేకుండా కేవలం అలవాటు ద్వారా మాత్రమే దాన ధర్మాలు చేస్తారు. చాలా మంది వాటి గురించి ఆలోచించరు. వాటి యొక్క ప్రాశస్యత ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ అవగాహన చేసుకోరు. దాని యొక్క ఆధ్యాత్మిక అవగాహన గురించి పట్టించుకోకుండా అలవాటు అనమాట. వాళ్ళు నిత్యం ఇలా పలానా రోజులు ఎంత దానం చేసేయాలి, ఇలాంటి సమయంలో వెళ్ళిపోయే వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇలాగ ఇచ్చేయాలి అని కొంతమంది అనుకుంటారు అలవాటు ప్రకారం. వాస్తవానికి ఇది తప్ప నీవు చేస్తున్నది ఏమీ లేదు. ఓన్లీ నీ అలవాటు నువ్వు తీర్చేసుకుంటున్నావు తప్ప ఇంక నువ్వేమీ ఎక్స్ట్రా చెయ్యట్లేదు అని చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా నువ్వేమీ చేయట్లేదు. నీ అలవాటు ఇలా ఇచ్చేయాలి, దాన ధర్మాలు చేసేయాలి, ఈ పలానా టైంకి ఇచ్చేయాలి, పలానా రోజు ఇచ్చేయాలి అనుకుంటున్నావు తప్ప నీకు ఈ స్థాయి నుంచి నీకు
ఆధ్యాత్మికంగా అది ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది, వాడికి ఏమైనా నష్టం కలుగుతుందా, ఇవన్నీ నువ్వు ఆలోచించట్లేదు అని చెప్తున్నట్లుగా నాకు అర్థమైంది ఈ పారాగ్రాఫ్ లో. ఎవరైనా మాట్లాడతారు? జయబాబు, ఇక్కడ ఆహారం కోసం the tendency to beg for food as charity creates undesirable సంస్కారాస్ అన్నారు కదా సార్. అయితే ఇప్పుడు అదే ఇది కర్మయోగ గురించే చెప్తున్నారు, కానీ మామూలుగా మన దగ్గరికి ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా ఆకలితో వస్తే అప్పుడు అలాంటి ఆ సమయంలో మనం వాళ్ళకి ఫుడ్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? అంటే సర్వీస్ అనేది అంటే కర్మయోగనే లేదండి. అంటే మెయిన్ ఈ చాప్టర్ కర్మయోగి ఎక్స్క్లూజివ్గా ఇదే మార్గంలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి అన్ని విషయాలు తెలియాలి. అయితే ఇక్కడ మన గురించి కూడా చెప్పారు కదా, తనతో అసోసియేషన్లో ఉన్నవారు కూడా జీవితం మీద అవగాహన పెంచుకోవాలి, ఈ రకమైన సర్వీస్ చేయాలి అవగాహనతో కూడింది. కాబట్టి ఖచ్చితంగా మీకు అవకాశం వచ్చేటప్పుడు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని చేయాలి. ఒకసారి నేను ఒక వ్యక్తితో వెళ్తున్నప్పుడు ఒకసారి ఒక ఊర్లో బొబ్బిల్లో ఒక వ్యక్తి వచ్చాడు, నాకు ఆకలి వేస్తుంది అని. సో నా ప్రక్కనున్న పర్సన్ ఏం చేశారంటే, నాతో పాటు లెక్చరర్గా వర్క్ చేసే వ్యక్తి. సో అతను వెంటనే మామూలు మనం అయితే ఆకలి అడగగానే డబ్బులు ఇస్తాం. అయితే ఇతను ఏం చేశారంటే, మేము అప్పటికి భోజనం చేసేసాం, బయట హోటల్కి వెళ్తున్నాం, ఒక 20 years బ్యాక్ జరిగింది చెప్తాను. సో ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ వచ్చిన వ్యక్తిని ఓకే నీకు ఆకలిస్తుంది పదం నువ్వు కూర్చో నేను ఫుడ్ పెట్టిస్తానని హోటల్లో అతనికి చెప్పించి అతను తిన్నంత వరకు ఉండి అతను తిన్న తర్వాత డబ్బులు ఇచ్చి వచ్చాడు. యాక్చువల్ దీనివల్ల మేము మా క్లాస్ కొంచెం లేట్ అయింది, కానీ అక్కడ సర్వీస్ అంటే చేసేటప్పుడు అవతల వ్యక్తికి ఆ సమయాన్ని వెచ్చించగలగాలి, ఆ పరిస్థితిని అర్థం చేసుకొని మనం ఉండగలగాలి. కానీ మనం ఏం చేస్తాం, అంత సమయం వెచ్చించం. ఓకే అడిగాడు ఇచ్చేసి వెళ్ళిపోదాం, ముందు ఎస్కేప్ అంటే వాడు బాధ తీర్చాం, మన పని ఇటు అయిపోవాలి. ఇలా ఉంటుంది మన ధోరణి అంతా కూడా. ఇప్పుడు బాబా చేసిన యాక్టివిటీస్ స్టడీ చేద్దాం. సో బాబా ఈ గూడూరు ఇక్కడ మనకు కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, మీరు చదివితే బాబా యొక్క జీవిత చరిత్రలు. ఎరుచికి ఎప్పుడైనా పేదవాళ్ళకి సహాయం చేయాలి అంటే అది పెద్ద శ్రమ ఎరుచికి. ఎందుకంటే వెళ్ళి ఎవరు పూర్ పీపుల్ ఉన్నారో నిజంగా బాగా బ్రతికి ఇప్పుడు కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఆ స్థాయినంతా కోల్పోయి కనీసం తినడానికి ఇబ్బంది, అంటే తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతూ ఆ జీవన పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్న వాళ్ళని వేటాడి వెతికి పట్టుకున్న తర్వాత వాళ్ళకి బాబా సహాయం చేసేవారు. అలాగే ఎప్పుడైనా బాబా ఒక రిక్వైర్మెంట్ ఇస్తే అది జెన్యూన్ పర్సన్ అయితేనే, అంటే జెన్యూన్ పర్సన్ తెచ్చి బాబా వాళ్ళకి ఇచ్చేవారు. దానికోసం మళ్ళీ వాళ్ళు చాలా శ్రమించాల్సి వచ్చింది. అంత మనం ఫోకస్ చేస్తామా సర్వీస్ చేసేటప్పుడు? ఎందుకంటే అలా చేస్తేనే చేయమని చెప్పాడు బాబా. అలా కాకుండా మీరు కానీ ఏదో అడిగాడు వాడు మనం ఏదో ఇచ్చేయాలి కదా, వాళ్ళు ఎక్కడో భావన ఉంటుంది నేను చేసేది ఒక మంచి పని, లేకపోతే పుణ్యం వస్తుంది. ఈ రకమైన థాట్ ప్రాసెస్తో కానీ మనం ఏది చేసినా కూడా ఖచ్చితంగా అది అవతల వాడిని ఇబ్బంది పెట్టడంగానే జరుగుతుంది. అంటే ఓకే ఇక్కడ పుణ్యం ప్రక్కన పెట్టండి, అట్లీస్ట్ ఏది ఆశించకుండా సెల్ఫ్లెస్గా నేను చేసినా కూడా అవతల వాడి సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవట్లేదు కాబట్టి దానివల్ల ఒక వాడికి ప్రమాదం కలిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి మనం సిచ్యువేషన్ అర్థం చేసుకొని చేయాలని బాబా కోరుకుంటున్నారు. అయితే అది ఎంత కాంప్లెక్స్ ఉంటుంది అనేది మరి ప్రాక్టికల్గా పరిస్థితి ఎదురైనప్పుడే మనకు తెలుస్తుంది. ఏదైనా ఒకటి మనకి ఖచ్చితంగా తెలుస్తుంది ఏంటంటే, బాబా నువ్వు ఫుల్ ఫోకస్ చేసి చేయి, ఏది చేసినా సరే అర్థం చేసుకో వాడికి నిజంగా అవసరం ఉందా లేదా. అలాగే ఇక్కడ కొంతమంది నేను హైదరాబాద్లో చూసిన కొంతమంది వ్యక్తులు, ఇవన్నీ నేను ఇతరులు గమనించిన, ఎవరైనా పూర్ పీపుల్ వచ్చారనుకోండి ఫీజు కట్టమని, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే డబ్బులు ఇచ్చాడు, వెళ్ళి నువ్వు ఎక్కడ ఫీజు కట్టావో నాకు ఆ రిసీట్ పట్టుకొని రా, ఆ చదువుతున్నట్టు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుంటాడు, చెక్ చేసుకుని అతను అమౌంట్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ లెవెల్ ఆఫ్ మనం అటెన్షన్ పే చేయాలి. అంతేగాని ఎవరో వచ్చారండి అడిగారు ఇచ్చేసాం అయిపోయింది, మరి నేను అడిగితే కాదనలేను కదా అంటే అంత ఈజీగా ఏదో అడిగాడు ఇచ్చేసాం నా దగ్గర ఉంది కదా అలా వదిలించుకోలేదు. ఎంతో బాధ్యతతో కూడింది ఇది.
వాడు దాన్ని సరిగ్గా ఉపయోగిస్తున్నాడా లేదా ఆ ఇచ్చిన అవకాశాన్ని అనేది కూడా మనం చివరి వరకు కనిపెట్టుకొని ఉండాలి. ఈ స్థాయిలో చేయగలిగితేనే మనం అందులో దూరడం మంచిది. లేకపోతే నాకు అంత బిజీ, నాకు ఉన్న అవ్వదు నా జీవన విధానం కంటే బెటర్ డ్రాప్. ఇది నాకు అర్థమైందండి. ఇలా కూడా అనుకోవచ్చా లక్ష్మీదాసు? ఇప్పుడు ఎవరో ఆకలిగా ఉన్నాడని వచ్చారు, మనం ఏదో డబ్బులు ఇచ్చేస్తాము. వాడు నిజంగా తింటున్నాడా, వాడిది ఇంక్వేర్ దేనికైనా ఉపయోగించేస్తున్నాడా, ఆడేదైనా చేశాడు అనుకో, ఆ సంస్కారాలకు మనమే మన బాధ్యత పూనినట్టు కదా, అలా అనుకోవచ్చా? అంటే చేస్తున్నాడా లేదా అంటే మన వరకు మనం ఎంత స్థాయిలో ప్రయత్నించాలో అంతవరకు ప్రయత్నించి చేయాలనుకుంటున్నాం. కరెక్టే. బాబా చెప్పినట్టు చెప్తారు, వాడికి దగ్గరుండి ఆహారం పెట్టిస్తే గొడవ లేదు, వాడు తినడం వరకే మనం చూస్తున్నాం. కానీ డబ్బులు ఇచ్చిస్తాం అనుకో, వాడు నిజంగా ఆహారమే తింటున్నాడా, ఏదైనా లిక్కర్ తీసుకుని తాగుతున్నాడా, అవన్నీ మనకు తెలియవు కదా. తెలీదు, అందుకే చెప్తున్నా చేయడం అంత ఈజీ కాదు. అంటే చాప్టర్ చివరికి వచ్చేసరికి బాబా ఏ రకంగా కంక్లూడ్ చేస్తారంటే చాలా కండిషన్స్ చెప్తారు. సో ఇవన్నీ చెప్పి నీలో సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశాన్ని డిస్కరేజ్ చేయడం నా ఉద్దేశం కాదు, అంటే నిరుత్సాహపరచాలని కాదు. కాకపోతే ఇన్ని ప్రమాదాలు ఉంటాయి అందులో, మీకు తెలియను ఇవన్నీ కూడా. అందుకు నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, బీ కేర్ఫుల్ అని చెప్పారు. అయితే ఇప్పుడు మనం చేసాం, మరి ఇంకా అది అలా చేస్తే మనం ఏం చేయగలం? కాబట్టి మనం వీలైనంత వరకు పరిస్థితులను అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండి అది నిజంగా ఆ ప్రయోజనం చేకూరుతుందా లేదా అనేది శ్రద్ధ పెట్టి వహించాలనేది మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, తప్పదు. మరి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకేదో జరిగితే అది మన చేతుల్లో లేదు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా జడ్జి చేసి ఇది చెయ్యండి ఇది చేయకూడదని చెప్పలేరు. ఎవరికి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవాలి పరిస్థితి బట్టి. కానీ జాగ్రత్తగా ఉండాలని అయితే మనకి అర్థమవుతుంది. ఇదేదో తేలికైన విషయం అయితే కాదు. ఇచ్చేసాం పని అయిపోయిందని చేతులు దులిపేసుకునే పని అయితే కాదు. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిందే. ఇంకెవరైనా మాట్లాడతారండి? అంటే ఇప్పుడు మనం ఇక్కడ పద్మిని గారు డౌట్లో చెప్పినట్టుగా వాడికి ఎవరికో డబ్బులు ఇచ్చామండి. యాక్చువల్గా ఏంటంటే వాడు చూసి జాలిపడ్డాము, వాడి కండిషన్ ఏమో బాగోలేదు, చూడడానికి వాడు చాలా ఆకలితో ఉన్నాడన్న భావనలోనే ఇచ్చాము. అంటే నిజానికి మన భావనలో అసలు సెకండరీ థాటే లేదనమాట. వాడు ఇంకేదో చేస్తాడు, ఇంకేమిటో అవుతుందని మనకు తెలియని కూడా తెలియదు. సర్లే డబ్బులు ఇచ్చేసాను, బట్ నాకు అంటే ఇప్పుడు నాకున్న వర్క్స్ నాకు ఉంటాయి, నేను దాంట్లో వెళ్ళిపోవాలంటే ఏదో కాస్ట్ అనుకునేటప్పుడు నా భావంలో నేను డబ్బులు ఇచ్చేసాను. నేను డబ్బులు ఇవ్వటంతోనే నేను కూడా ఏమనుకుంటున్నానంటే వాడు తినేసాడు, వాడు ఆకలి తీరింది, సంతోషం అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు వాడు యాక్చువల్గా వాడు వెళ్ళి వాడు ఇంకేదో చేశాడు. ఇప్పుడు నా భావంలో నాకు తప్పు లేనప్పుడు నా భావంలో నేను వాడిని ప్రొవోక్ చేయలేదు తాగమని, లేకపోతే ఇంకేమైనటువంటి ఇన్సిస్ట్ కూడా చేయలేదు. నేను నిజంగా వాడు వేషధారణ చూసి వాడిని చూసి జాలిపడే ఇచ్చాను, వాడు అదే చేయాలని అనుకుని ఇచ్చాను. అలాంటప్పుడు వాడు అక్కడికి వెళ్ళి వాడు ఇంకేదో చేస్తే అది వాడి సంస్కారం అవుతుంది, కానీ మళ్ళీ అది కూడా మనం ప్రొవోక్ చేసేది మన అకౌంట్లోకి ఎలా పడుతుంది? మన అకౌంట్లో పడుతుందని అనలేదు కదా బాబా. అంటే పడుతుంది అంటే అక్కడ అకౌంట్లో పడ్డం అంటే ఇప్పుడు వాడు తప్పు చేసేటువంటి విధంగా మనం ప్రేరేపించినట్టుగా అయింది కదా. మరి అలా అయ్యేటప్పుడు అది అదొక సంస్కారంగా కూర్చోదా మనకి? అంటే మీరు మీ ఇంటెన్షన్ బట్టి ఉంటుంది కదా ఏ యాక్షన్. అదే అంటున్నాను. ఇప్పుడు యాక్చువల్గా మన ఇంటెన్షన్లో 100% మన వాడు ఇంకా వాడు భోజనం చేస్తారన్న భావన నాకు ఎటువంటి థాట్ కూడా లేదు అసలు అనుకోండి. ఆ సందర్భంలో అంటే అట్లీస్ట్ బాబా ఇప్పుడు వరకు చెప్పిన దాని ప్రకారం అయితే అలా చేసేటప్పుడు ఆ చేసే వ్యక్తికి ఏమీ కాదు. కాకపోతే ఆ మనీ తీసుకొని వెళ్ళి దాన్ని ఎవరైతే చెప్పిన దానికి కాకుండా వేరే దానికి ఉపయోగించి, అంటే చేయకూడని పనికి ఉపయోగించినందుకు ఆ వ్యక్తి చాలా దిగజారిపోతాడు. అంటే సంస్కారాలు తెచ్చుకుంటాడు అనుకోండి, స్పిరిచువల్గా అతనికి డ్యామేజ్ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ కన్సర్న్ బాబా ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మన వరకు మనం సేఫే, నో ప్రాబ్లం, ఎందుకంటే మన మోటోలో ఇటువంటి తేడా లేదు. కానీ వాడికి డ్యామేజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే చిన్నపిల్లవాడి చేతికి ఆర్ పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టే. ఇప్పుడు అది ఏదైనా వాడికి కూడా ప్రమాదమే కదా. ఇప్పుడు యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ క్రియేషన్, సృష్టి అంతటికి ఆయన తండ్రి. కాబట్టి
చేసేవాడికి బాగానే ఉన్నాడు, కానీ పాపం ఆ సహాయం పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడికి సరైన అవగాహన లేదు జీవితం మీద. వాడు కొన్ని బలహీనతలు ఉన్నాయి, మన ముందు ఎక్స్ప్రెస్ చేయడు కదా ఆ క్షణంలో. వెంటనే డబ్బులు అందగానే వెళ్ళి దాన్ని వేరే రకంగా ఖర్చు పెడతాడు. అప్పుడు వాడికి పాపం నష్టం జరిగింది, ఆ కుటుంబానికి నష్టం జరిగింది. అంటే బోత్ ఫిజికల్గా స్పిరిచువల్గా. మరి దానికి బాధ్యత మరి బాబాదే కదా యాజ్ ఎ తండ్రి గారు. ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. సో ఇది ఉంటుంది, మీరు సేఫే. అది పారాగ్రాఫ్ లో బాబా చెప్పిన మాట. మోటోలో ఎప్పుడు కానీ తేడా లేకపోతే చేసేవాడు సేఫ్. కానీ ఆ ఎవరికి చేయాలో సిచ్యువేషన్ అర్థం చేసుకొని కానీ చేయకపోతే పాపం ఆ సేవను పొందినవాడు గ్రహీత ఎవడైతే ఉంటాడో వాడు దెబ్బైపోతాడు, వాడికి అన్ని రకాలుగా డ్యామేజ్ జరుగుతుంది. అయితే ఇది ఇద్దరికీ కూడా ప్రయోజనకారిగా ఉండాలి ఈ సేవ అంటే మాత్రం అవగాహన అవసరం అని చెప్పారు. అంటే కొన్ని విషయాలు నేను ముందు చెప్పలేను, చివరి కంక్లూజన్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. అలానే సార్, అంటే ఇది ఇంతకు ముందు కూడా మనం కొన్ని సందర్భాల్లో డిస్కస్ చేసుకుని ఈవెన్ రాజకారణలో ఉన్నప్పుడు కూడా ఈ పాయింట్ డిస్కస్ చేశాను. అందుకే ఒకసారి గుర్తొచ్చి ఒకసారి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు సహాయం చేసే ముందర ఎప్పుడైనా ఇంత మనం బయాప్సీ చేస్తుంటే ప్రతిదాన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే, అదే నేను ఏదో వర్క్లో వెళ్తున్నాను, వాడేమో అడుగుతున్నాడు, ఏదో చిన్న పిల్లని పెట్టుకుని ఉన్నాడు, ఎలా అయినా వాడికి డబ్బులు కావాలి నిజానికి కూడా. కానీ నేను ఈ విధంగా తర్కించేటప్పుడు ఏమవుతుందంటే, ఏమో వీడు ఇలా చేస్తాడేమో, ఇప్పుడు నేనుండి వీడి దగ్గరుండి వీడి దీన్ని ప్రాపర్గా యూజ్ చేస్తున్నాడో లేదో చూసి నేను ఇవ్వాలి, అలాంటి కండిషన్లో ఇవ్వాలి అని అనుకునేటప్పుడు ఒకవేళ నాకు టైం లేదనుకోండి, అది దానికన్నా వీడికి ఇచ్చి వీడిని ఇంకో వేలో తీసుకెళ్ళటం కన్నా ఇవ్వకుండా ఉండడం బెటర్లే అన్న భావనలో వాడు వెళ్ళిపోయాడు అనుకోండి. అంటే చెప్తున్నా మామూలుగా ఇదంతా కూడా జస్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మాటలే, ఐ డోంట్ నో ది ట్రూత్ బిహైండ్ ఇట్. కానీ అలా కన్నా ఇవ్వటం మంచి మోటోతో మంచిదే కదా. ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు చివరిలో కంక్లూజన్ బాగా ఏం చెప్తారో చూద్దాము. జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నాను. అవునండి, అయితే నేను ఇక్కడ ఎటువంటి నిర్ణయం చెప్పలేను. సరే అంటే నిన్న ఒక చిన్న మాట అండి గోపాలకృష్ణ, నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు బియాండ్ హ్యూమన్ ఎమోషన్స్ వరల్డ్లీ గైడ్ లైన్స్ ఉంటాయి కదా, మనం ఇలా ఉంటే కరెక్ట్ అది కరెక్ట్. మొత్తం ఈ చాప్టర్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే వైలెన్స్, నాన్ వైలెన్స్, ఇవి అన్నీ కూడా ఆ డైమెన్షన్ నుంచి మనం బయటకు తీసుకెళ్ళడానికి బాగా ట్రై చేస్తున్నారు. అంటే మనం ఎమోషన్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే స్పిరిచువాలిటీ ఈజ్ బియాండ్ ఎమోషన్స్. యాక్చువల్లీ పైకి బాహ్యంగా మనకు కనబడేది కాకుండా అంతర్లీనంగా ఉన్నది స్పిరిచువాలిటీ కదా, దాని మీదే మనం ఈ భౌతిక ప్రపంచం కూడా ఉంటుంది నా ఉద్దేశంలో. ఆ గ్రౌండ్ రూల్స్, ఆ లోపల డైనమిక్స్ ఎలా ఉంటాయి అన్నదే బాబా ఇక్కడ వివరిస్తున్నారు. హౌ ఇట్ ఎఫెక్ట్స్. నేను ఎవడో వచ్చాడు, గడ్డ మాసిపోయింది, నీరసంగా ఉన్నాడు, నాకు డబ్బులు అంటే 100 ఇచ్చాను, కానీ వాడు సారా తాగి ఇంటికి వెళ్ళి పిల్లల్ని కొట్టాడు. వాడు ఎప్పుడు కనబడినా నా అదే జాలితో నేను ఇస్తున్నాను, కానీ ఎఫెక్ట్ ఏమవుతుందంటే వాడి పిల్లలు, భార్య సఫర్ అవుతున్నారు. అదొక్కటే బాబా ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారు. అంటే నువ్వు అనుకున్నట్టు ఉండదు యాక్చువల్ రియాలిటీ. ఇక్కడ ఎమోషన్ నాది, అంటే ఆ మంచి చెయ్యాలి నాకు సొసైటీ నేర్పించింది కనుక ఒక ఎమోషన్, గుడ్ ఫీలింగ్ నాకు, ఆ దృష్టిలో చేస్తాను. కానీ తర్వాత పారాగ్రాఫ్స్లో బాబా చక్కగా మళ్ళీ 2వ డైమెన్షన్ ఓపెన్ చేస్తారు. యాక్చువల్గా హౌ ఇట్ ఎఫెక్ట్స్ యూ ఇండివిజువల్, చేసేవాడిదే. ఆయన చెప్పదలుచుకుంది అదనమాట. ఇంటర్నల్ డైనమిక్స్ నిర్దాక్ష్యంగా ఉంటాయి ఎమోషన్స్కి బియాండ్గా. ఇట్ గోస్ ఆన్ కనుక అది ఫస్ట్ అర్థం చేసుకో, దెన్ ఇట్స్ అప్ టు యూ. అంటే ఎలా చేస్తావు అన్నది, అది డిటాచ్డ్గా చేస్తావు ఇంకోటి అన్నది నెక్స్ట్ పారాగ్రాఫ్స్లో ఆయన హింట్స్ ఇస్తారనమాట. అది బేసిక్గా మనం ఇప్పుడు అన్ని అడిగిన క్వశ్చన్లని ఒక ఎమోషనల్ పాయింట్ ఆఫ్ అదేంటి మరి నాకు ధర్మం చేయడం న్యాయం కదా, భిక్షం, మనకు అన్ని నాటుకుపోయినాయి కదా బుర్రలో. ఆయన ఈ అంటే విడదీసేస్తున్నారు కాంపోనెంట్స్ని. అది ఫైనల్గా మనం ఎలా జీవిస్తాం అన్నది మన సంస్కారాలను బట్టి ఎలాగా ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్, కానీ ఆ నాలెడ్జ్ అయితే ఆయన ఇచ్చేస్తున్నారు ఆయన వైపు నుంచి. అంటే మీరు చెప్పినట్టుగా బియాండ్ ది బాక్స్ ఆలోచిస్తే అంతేనండి, అవుట్ ఆఫ్ బాక్స్. అంటే ఆ సెన్స్ లో చూసిన లైక్ మీరు డబ్బులు ఇవ్వటం చేత వాడు తప్పుదనం పట్టించి నిజానికి పుట్టడం ఏమీ ఉండదు. అంటే నా అవగాహన చెప్తున్నాను, నాకు అనిపించింది. అంటే ఖచ్చితంగా అక్కడ వాడికి ఆ కొట్టే సంస్కారం ఉంది, కాసే వాళ్ళకి కాసే సంస్కారం ఉన్నది. దాన్ని నేను ఒక మీడియంగా ఉన్నాను అంతే. అది నేను ఇవ్వకపోతే ఇంకోటి ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వకపోతే ఇంకోటి ఇవ్వచ్చు. అలాంటప్పుడు నేను
దాన్ని ఎలా ప్రొవోక్ చేసినట్టు అవుతుంది అన్న సెన్స్ లో అడుగుతున్నా తప్పితే అంతే అంతే అదే అదేం లేదు. దాస్ చెప్పిందంటే ఇక్కడ ఎక్కడ నువ్వు ఎఫెక్ట్ అవుతావు అని చెప్పలేదు బాబు ఇప్పటి వరకు. యాక్చువల్గా ఇచ్చినోడు ఎఫెక్ట్ అవుతాడని, కానీ నువ్వు అనుకున్నట్టుగా ఉండదు. బిగ్గర్ పిక్చర్లో మీకు చూపిస్తున్నారు అంతే. సినిమాకి ఇలా జరుగుద్ది ఒక్కొక్కసారి. ఎక్సెప్షనల్ కేసెసే కదా, అన్నిసార్లు అది జరగదు కదా. వాడు భోజనమే చేయొచ్చు మీరు ఇచ్చినప్పుడు, పాపం ఆకలిగానే ఉండొచ్చు. నువ్వు ఊహించినవి అంటే ఇందాక పద్మిని గారు అన్ఈక్వల్ ఏదో అన్నారు కదా, వాడు ఎక్సెప్షన్స్ ఉంటాయని. అది చెప్తున్నారు ఎక్సెప్షన్స్ బాబా. అయితే మనకి ఇప్పుడు బాబా ప్రేమికులుగా మనకి పరిష్కారమే కావాలి అంటే మై విష్లో ఒక మాట చెప్పారు. బాబాకే నేను చేస్తున్నాను అనుకుని నువ్వు ఇతరులకి సహాయం కానీ సేవ కానీ చేయడానికి ప్రయత్నించు అని. సో ఇదొక రకంగా బయటపడిపోయే మార్గం. మీరు చేసేటప్పుడు నేను చేస్తుంది బాబాకి అని అనుకోవడం ద్వారా ఆల్మోస్ట్ ఈ చాప్టర్ తాలూకు ఎసెన్సే ఒక బాబా ప్రేమికుడికి అందించారు బాబా. మనము బైండ్ అవ్వం, వాడు బైండ్ అవ్వడు యాక్చువల్గా ఇలాగానే మనం చేస్తే. కాకపోతే అది ఇక్కడ కాంటెక్స్ట్ కాదు కాబట్టి మాట్లాడలేదు అంతే. మరి అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. సరే సరే అర్థమైంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దామండి. కంటిన్యూ చేయనా? చేయండి. What applies to the above instance of giving food also applies to the dispensation of many other things, tangible and intangible. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఆహారం దానం చేసే ఉదాహరణ అనుకోండి, ఏదైతే వర్తిస్తుందో అదే ఇంకా చాలా గోచరమైన మరియు అగోచరమైన వస్తువులకు కూడా వర్తిస్తుంది. మనం ఇప్పుడు ఏవేవైతే మనము ఇప్పుడు డిస్కస్ చేసుకున్నామో, ఆహారం ఇంకొకరికి ఇవ్వడం, వెచ్చమెత్తే వాళ్ళకి ఇవ్వడం గురించి ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పామో అదే విషయం ఇంకా మిగతా విషయాలు, కొన్ని గోచరమైన విషయాలు, మనకి స్థూలంగా కళ్ళతో కనబడుతున్న విషయాలు ఉంటాయి, అలాగే కొన్ని కనబడని విషయాలు కూడా ఉంటాయి. వాటికి కూడా ఆ వస్తువులకు కూడా వర్తిస్తుంది అని బాబా చెప్తున్నారు. And though from the narrower point of view, a thing may definitely seem to be nothing but service for the recipient. అంటే సంకుచిత భావంతో మనం చూసాం అనుకో ఒక విషయాన్ని, ఎవరైతే ఈ సర్వీస్ ని పొందుతున్నారో గ్రహీతకు ఖచ్చితంగా సేవయే అనిపించినప్పటికీ, అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ లో పుచ్చుకునేవాడు అయ్యో ఆయన నాకు సేవయే చేస్తున్నాడు అని అనిపించినప్పటికీ కూడా, it may from the higher point of view be a definite act of disservice to him. ఉన్నత దృష్టితో చూస్తే గ్రహీతకు అది అతనికి ఖచ్చితంగా అపకారం చర్యే కావచ్చును. అంటే గ్రహీత అనుకోవచ్చు నాకు సేవే చేస్తున్నాడు అని, అదేంటి సంకుచిత భావంతో చూస్తే, నారోవర్ మైండ్ తో. కానీ అదే విషయాన్ని హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఉన్నత దృష్టితో చూస్తే గ్రహీతకు అది అతనికి ఖచ్చితంగా అపకారపు చర్యే కావచ్చు. అది గ్రహీతకు తెలియకపోవచ్చు, కానీ అది అపకారపు చర్యే కావచ్చు అన్నారు. జస్ట్ as what is nourishing to the healthy may be poison to the sick. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాబా ఇంకా మనకు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు. ఎలాగైతే ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి ఏదైతే పోషణ కలిగించుతుందో అదే ఒక రోగికి విషయం అవ్వచ్చు. ఇప్పుడు నేను హెల్దీగా ఉన్నాను, నాకు ఒక రకమైన ఆహారం తింటుంటే నాకు పోషక పదార్థంగా పనిచేస్తుందని నేను తింటున్నాను. నేను తింటున్న విధానంగా ఒక రోగి తింటే అతనికి అది విషయం అవ్వచ్చు కదా. అంటే అక్కడ సిచ్యువేషన్ ని బట్టి మనం ఆలోచించాలి. అదే చెప్పారు, సంకుచిత భావంతో ఆలోచిస్తే ఒకలా ఉంటది, అదే కొంచెం ఉన్నత దృష్టితో చూస్తే దానిలోని లోటుపాట్లు, దానిలోని తప్పప్పులు తెలుస్తాయి. మనం ఏమండి బ్రెడ్ తింటే మంచిదండి అనేసి, నాకు పోషకం ఇచ్చిందనేసి బ్రెడ్ తినేసాను అనుకోండి, ఏమో అది రోగికి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. అది కొంచెం ఆలోచించి చేయాలి. అదే అవగాహన అనే విషయం. వాట్ ఈస్ గుడ్ ఫర్ పీపుల్ జనరలీ మే బి ఈవిల్ ఫర్ సమ్ పర్టికులర్ పర్సన్. ఇప్పుడు నేను పని చేస్తే చాలా మంచిదండి అని నాకు అనిపిస్తుంది, కానీ ఒక పర్టికులర్ పర్సన్, ఇంకొక ప్రత్యేకమైన వ్యక్తికి అది చెడు అవ్వచ్చు. అందరికీ ఇదేదో ఒకే కొలమానంతో చూడకూడదు అని చెప్తున్నట్లుగా ఉంది. హెన్స్ ఇంటెలిజెంట్ చారిటీ రిక్వైర్స్ ప్రొఫౌండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్పిరిచువల్ నీడ్స్ ఆఫ్ ద సిచ్యువేషన్. అందువలన వివేకవంతమైన దానానికి ఆ పరిస్థితి యొక్క ఆధ్యాత్మిక అవసరాల గురించి విస్తారమైన అవగాహన ఉండి తీరాలి. అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ గురించి
ఆ సిచ్యువేషన్ ఏమిటి, దానికి ఏమేమిటి అవసరము అనే విషయం మీద మనకి విస్తారమైన జ్ఞానం ఉండాలి, విస్తారమైన అవగాహన ఉండాలి. అంటే ఆ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుంది, మనం ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, అది అతనికి ఉపయోగకరమా లేదా, ఇలాంటి విస్తారమైన అవగాహన ఉంటే అప్పుడు మనం వివేకవంతమైన ధ్యానం చేసినట్టే అవుతుంది అని చెప్తున్నట్లుగా నాకు అర్థం. ఇప్పుడు ఇందాక దాస్ చెప్పినట్టు మనం కొంచెం ఆలోచించి ఒక అడుగు ముందుకేసి కొంచెం మనం టైం కొంచెం కేటాయించి ఆలోచించి చేస్తే డెఫినెట్ గా మనం చేసే పని సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నట్లుగా నాకు అనిపించింది. జై బాబా. జై బాబా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే. సో ఈ పారాగ్రాఫ్లో మనం గమనించాల్సిందంటే, సో మనం చర్చించుకున్నది, సో ఒక వ్యక్తికి సహాయం చేస్తే, అంటే ఇక్కడ ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇద్దరున్నారు, దాత గ్రహీత. ఇద్దరిలో ఒక కోణంలో చూస్తే వీళ్ళు వాడికి సహాయపడుతున్నట్టుగా ఉంది, కానీ మరొక కోణంలో అంతకన్నా ఇంకా బ్రాడర్ వ్యూతో కానీ చూస్తే ఈ గ్రహీతకి అక్కడ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఉదాహరణగా ఈ ఈ ఫుడ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనకి పోషకంగా పనిచేసేటువంటి ఒక పదార్థం, ఆహార పదార్థం, అది వేరే వాడికి ఒక పాయిజన్ అవ్వచ్చు, అంటే వాడికి అది ప్రమాదాన్ని, వాడి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అలా మనకు చాలా వరకు తెలుసు. సో అదేవిధంగా మనం మంచి అనుకునేది వాడికి మంచి చేస్తుంది అనేది వాడికి చెడుని కూడా చేయొచ్చు. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటనేది చెప్పారు, అది ఈ పారాగ్రాఫ్లో ముఖ్యమైనది. అది మనకు కనిపిస్తుంది. స్పిరిచువల్ నీడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ అని అన్నారు కదా, ఇది ఈ అండర్స్టాండింగ్ ఉండాలండి మనకి. స్పిరిచువల్ నీడ్ ఉందా లేదా, ఆ పరిస్థితిలో మనం ఏదైతే సహాయం చేస్తున్నామో, సర్వీస్ అనేది సెల్ఫ్లెస్ సర్వీస్, ఆ సిచ్యువేషన్ పరిస్థితిని తెలుసుకొని బాగా అర్థం చేసుకొని అక్కడ ఆధ్యాత్మికంగా అవసరం ఉందా లేదా. ఆధ్యాత్మిక అవసరం అంటే ఎంతసేపు ఏదో లోపల అంతర్భూమికలో జరిగేదని కాదు, నిజంగా ఆకలితో ఉన్నవాడికి అన్నం తినడం అనేది కూడా ఒక స్పిరిచువల్ నీడే అవుతుంది. సో అది ఏ స్థాయిలో అయినా, ఒక జ్ఞానం లేని వాడికి విషయాన్ని అందివ్వడం అనేది, అజ్ఞానంతో ఉన్నవాడికి జ్ఞానం అందివ్వడం అనేది ఒక విషయం ఉంది. సో నిజంగా వాడికి అక్కడ ఏది అవసరమో, ఏది చేస్తే అది వాడి ఉన్నతికి దోహదపడుతుందో, ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆ రోజు ఆకలి తీర్చుకొని బ్రతకడం కూడా ఒక ఆధ్యాత్మిక అవసరం అవ్వచ్చు. లేకపోతే వాడు ఆరోగ్యం దెబ్బతింది అనుకోండి, అది స్పిరిచువల్ నీడ్ అంటే ఎస్, ఇట్స్ ఎ స్పిరిచువల్ నీడ్. కాబట్టి ఆ స్పిరిచువల్ నీడ్ అనేది ఏంటి అనేది గ్రహించి అప్పుడు మనం చేస్తే దానివల్ల వాడికి ప్రమాదం కలగదు అని ఈ పారాగ్రాఫ్లో చెప్పారు. ఇక్కడ టేక్ అవే పాయింట్ అయితే ఇదేనండి ఈ పారాగ్రాఫ్. అయితే ఇది ఎలా డెవలప్ అవుతుంది, ఎలా మనకు వస్తుందంటే, ఆల్మోస్ట్ ఈ బుక్ కంప్లీట్ అయ్యేలాగా ఇంటలెక్చువల్గా మనకు చాలా వరకు అర్థం అవుతుంది, ఓహో ఎలా ఉంటుంది పరిస్థితి అనేది. అయితే దాన్ని హ్యాండిల్ చేయగలడానికి మనకు నిరంతరం ఒక హెల్పింగ్ హ్యాండ్ కావాలి, అది బాబా అందిస్తారు. జీవితంలో మనం సాగాలంటే అది, ఆ విషయం కూడా మనకు బాధపడుతుంది, ఏం చేస్తే అసలు ఈ సమస్యలన్నీ ఓవర్కమ్ చేయగలుగుతాం అని. ఇంకేమైనా ఉందండి ఇక్కడ మాట్లాడడానికి ఈ పారాగ్రాఫ్? రైట్, నెక్స్ట్ దానికి బాగుంది రాధ గారు. Even unintelligent service confers spiritual benefit. తెలివి లేకుండా చేసిన సేవకు సైతం ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరుతుంది. పైన లైన్ వరకు మనకు బాబా ఏం చెప్పారంటే, ఏదైనా ఒక సహాయం, అదే సేవ చేయాలంటే దానికి తెలివైన దానానికి కానీ దేనికైనా
ఆధ్యాత్మిక అవసరాల పట్ల లోతైన అవగాహన ఉండాలి అని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి బాబా ఏం చెప్తున్నారంటే, ఈవెన్ అన్ఇంటెలిజెంట్ సర్వీస్ అంటే తెలివి లేకుండా చేసినప్పటికి కూడా దానికి ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు ఈ లైన్ లోని. దీంట్లో చూద్దాం. ఆల్ దిస్ షుడ్ ఓన్లీ మేక్ పీపుల్ మోర్ కేర్ఫుల్ అండ్ డిస్క్రిమినేటింగ్ ఇన్ దేర్ సర్వీస్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏదైనా ఒక సర్వీస్ మనం చెయ్యాలనుకుంటే ఆ పరిస్థితి యొక్క ఆధ్యాత్మిక అవసరాల పట్ల లోతైన అవగాహన ఉండాలి. ఆ తెలివైన దానం ఏదైతే ఉందో ఆ దానం చేయడానికి ఆ పరిస్థితి యొక్క ఆ ఆధ్యాత్మిక అవసరాల పట్ల లోతైన అవగాహన ఉండాలి అనేది చెప్తున్నారు. అంటే సేవ చేసేటప్పుడు ఆ ప్రజలు మరింత జాగ్రత్తగా విచక్షణతోను వ్యవహరించేలా దోహదం చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. డిస్క్రిమినేటింగ్ దేర్ సర్వీస్ అంటున్నారు. అక్కడ విచక్షణతో వ్యవహరించేలా దోహదం చేయాలి అంటే సేవ చేసేటప్పుడు అది ఎదుటి వారికి మేలు చేస్తుంది, అపకారం చేసి ఆలోచన చేసి చేయాలి అంటున్నారు ఇక్కడ. ఇట్ నీడ్ నాట్ డిస్కరేజ్ దేర్ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్. అలానే విచక్షణతో కూడిన ఆ సేవ చేయమన్నారు కదా అని చేస్తున్న సేవ వేయవలసిన పని కూడా లేదు, సేవ చేస్తున్న వారిని నిరుత్సాహపరచవలసిన పని లేదు అంటున్నారు. నాట్ డిస్కరేజ్ దేర్ స్పిరిట్, దాన్ని నిరుత్సాహపరచవలసిన పని లేదు అంటున్నారు సేవ చేస్తున్న వారిని. ఇట్ ఈస్ ట్రూ దట్ ఓన్లీ a perfect master can be unerring in a gauging the spiritual demands of any situation. ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక సద్గురువు మాత్రమే ఒక పరిస్థితి యొక్క ఆ ఆధ్యాత్మిక అవసరాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలడు అనేది ఇక్కడ అక్షర సత్యము అనేది చెప్తున్నారు. అంటే సేవ అనేది చెయ్యొచ్చు, కానీ ఆ ఆధ్యాత్మిక అవసరం ఏంటి అనేది ఖచ్చితంగా అంచనా వేయగలిగిన వాళ్ళు ఎవరు అంటే ఒక్క సద్గురువు మాత్రమే అనేది ఇక్కడ చెప్తున్నారు. But it would be a pity if those who cannot be so sure about their judgment withheld their spontaneous urge for selfless service, lest they might unwittingly render a disservice. కానీ అంటే సద్గురువు మాత్రమే ఆ ఆధ్యాత్మిక అవసరాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఆ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళు తాము చేసేది సరైన సేవ కాదా అని ఖచ్చితంగా నిర్ణయించుకోలేని కారణంగా ఏం చేస్తారంటే తాము అనుకోకపోయినా అంటే ఆ వారికి అపకారం ఎదుటి వారికి అపకారం చెయ్యాలని వారికి ఉద్దేశం ఉండదు. సేవ చేసేటప్పుడు మంచి చెయ్యాలి. ఇందాక గోపాలకృష్ణ గారు అన్నట్టు వాడికి అవసరము అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతోనే మనం చేస్తాము. కానీ అలాంటి ఉద్దేశం లేకపోయినప్పటికి కూడా అపకారం చేస్తామనే అనుమానంతో, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది చదువుతున్నాం కదా, మన అవతల వాడికి మనం చేస్తే అది మంచి జరుగుతుంది, అపకారం చేస్తామా లేకపోతే మంచి చేస్తామా అనే ఉద్దేశంతో ఏం చేస్తామో అమ్మో చేయకుండా ఉండడమే మంచిది అనే అనుమానంతో ఆ సేవ చెయ్యాలా వద్దనేటటువంటి ఆ మీమాంసంలో పడిపోయి ఉంటారు. అలాంటప్పుడు నిజంగా వాడికి ఏంటి స్వార్థం చెయ్యాలి అనేటటువంటి ఆ లోపల నుంచి ఆ పెళ్ళిబుకి వచ్చేటటువంటి ఆ ఆలోచన ఏం చేస్తాడంటే వాడు నిలిపివేయడం జరుగుతుంది. అలా నిలిపివేయడం అనేది విచారించవలసిన విషయమే అని ఇక్కడ చెప్తున్నారు. ఈవెన్ వెన్ ఏ పర్సన్ రెండర్స్ సెల్ఫ్లెస్ సర్వీస్ అన్ఇంటెలిజెంట్లీ హీ ఆల్వేస్ డ్రైవ్స్ ఏ స్పిరిచువల్ బెనిఫిట్ త్రూ ఇట్. అంటే ఇక్కడ బాబా చెప్తున్నారు అక్కడ ఆపేస్తా ఉంటుంది, చేస్తే మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలియదు కదా అనేటటువంటి ఆ ఆలోచన ఏం చేస్తాం అక్కడ ఆపేయడం జరుగుతుంది కదా. అలా కాకుండా ఒక వ్యక్తి తెలివిలేని నిస్వార్థ సేవ చేసినప్పటికీ అది ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందుతాడు అనేది ఇక్కడ బాబా చెప్తున్నారు. జై బాబా సార్, ఎవరైనా మాట్లాడారు. ఏమైనా ఉందండి మాట్లాడండి. ఓకే, సో ఈ పారాగ్రాఫ్లో మనకు చెప్తుంది ఏంటంటే, మరొకసారి ఇది ఇంతకు ముందు చెప్పారు,
దాన్నే కన్ఫర్మ్ చేస్తూ ఉన్నా. అంటే ఇది చర్చ అంతా ఎందుకు చేస్తున్నాను అంటే అంటే బాబా చెప్పడం, ఈ ముందు చెప్పిన విషయాలన్నీ ఎందుకు చెప్పాను, నా మెయిన్ మోటో ఏంటి అనేది ఇక్కడ చెప్పారు. మీరు సేవ చేసేటప్పుడు విచక్షణతో చాలా జాగ్రత్తగా చేయాలి. దానివల్ల మీకు కానీ అవతల వాళ్ళకి కానీ ఎటువంటి మీరు చేయాలనుకుంటుంది మంచిదే, కానీ అక్కడ నిజంగా మీరు ఆశించిందే జరగాలి అంటే మీరు తగు జాగ్రత్తలతో ఉండాలి. లేకపోతే అక్కడ వేరే జరిగే అవకాశం ఉంది. అది దృష్టిలో పెట్టుకుని ఇదంతా నేను చెప్పడం చేస్తున్నాను తప్ప మీలో సేవ చేయాలనేటువంటి ఆ యొక్క స్పిరిట్ని చంపేయాలని, లేకపోతే నిరుత్సాహపరచాలని, దాన్ని తొక్కేయాలని కాదు. ఈ జాగ్రత్తలన్నీ కూడా దానివల్ల ఇద్దరికి కూడా ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను అని ఈ పారాగ్రాఫ్ ప్రారంభించారు. అయితే నిజమైనటువంటి సేవ కేవలం ఆ సద్గురువు మాత్రమే, సద్గురువు లేదా అవతారులు మాత్రమే చేయగలరు అనేది తేల్చి చెప్పేశారు. ఇట్ ఈస్ ట్రూ దట్ ఓన్లీ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ కెన్ బి అనరింగ్ ఇన్ గేజింగ్ ది స్పిరిచువల్ డిమాండ్స్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్. ఈ మాట బాబా వాడింది. అంటే ఒక పరిస్థితిలో అసలు ఏమి చేస్తే బాగుంటుంది అనేది ఒక దోషరహితంగా, అసలు అంటే ఏమాత్రం తప్పు లేకుండా పర్ఫెక్ట్గా అక్కడ ఏం కావాలి, అక్కడ ఏమి ఇస్తే వాడికి ప్రయోజనం చేకూరుతుంది బెస్ట్గా అనేది ఒక సద్గురువు మాత్రం, ఆ అవతారుడు మాత్రమే చెప్పగలరు. వేరే వాళ్ళకి తెలియదండి అంత. ఎందుకంటే మనం అర్థం చేసుకోవడానికి, మన లైఫ్ని మనం లీడ్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటాం. అసలు టోటల్గా కాంప్రహెన్సివ్గా అది ఎందుకు ఉంది, ఎక్కడ ఏం జరిగితే బాగుంటుంది, అది ఎలా చేయాలి అనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అని చెప్పారు. అయితే మరి ఇన్ని ప్రమాదం అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు, మరి ఇదంతా తెలివితోని చాలా అవగాహనతో చేయాలని చెప్తున్నారు, మరి దీన్ని ఆపేయాలా, దీన్ని ఇంకా చేయకూడదా నేను అంటే అదేం లేదు. ఇగో లాస్ట్ లైన్లో అది కంక్లూడ్ చేశారు. ఈవెన్ వెన్ ఎ పర్సన్ రెండర్స్ సెల్ఫ్లెస్ సర్వీస్ అన్ఇంటెలిజెంట్లీ హీ ఆల్వేస్ డిరైవ్స్ స్పిరిచువల్ బెనిఫిట్ త్రూ ఇట్. కాబట్టి ఒకవేళ నీకు ఏమీ తెలియకుండా, అంటే ఎలా చేయాలో ఏమిటో ఎవరికి చేయాలో తెలియకపోయినా నువ్వు నిస్వార్థంగా చేయాలనుకున్నావు కాబట్టి, ఏది ఆశించకుండా చేయాలనుకున్నావు కాబట్టి నీకెప్పుడు ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరుతుంది, నీకు స్పిరిచువల్ బెనిఫిట్ అందుతుంది, అందులో డోకా లేదు. కాకపోతే అది తెలుసుకొని చేస్తే అవతల వాడికి కూడా ఆ ప్రయోజనం ఉంటుంది. అందుకే నేను పదే పదే ఈ విషయాలు చెప్తున్నాను అని ఈ పారాగ్రాఫ్లో అన్నారు బాబా. నెక్స్ట్ దేనికి వెళ్తామండి. మీరే అనుకుంటారు. సర్వీస్ రెండెడ్ విత్ అటర్ డిటాచ్మెంట్. ఇక్కడ దాకా బాబా ఒక కోణాన్ని సృజించారండి. అంటే నువ్వు చేసిన పని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఒక సర్వీస్లో అనేది, అవతల వ్యక్తికి ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది ఒక దాస్ ఇందాక కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది అక్కడ మళ్ళీ ఇంటెలిజెంట్ అన్ఇంటెలిజెంట్ రెండింటిని కూడా చెప్పారు. ఇంటెలిజెంట్గా చెయ్యాలన్న సూచన చేశారు, దాని రిపర్కషన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్పారు, మనం ఎక్కడ మిస్ అవుతాం పాయింట్ అన్నది ఆయన చెప్పారు. అలాగని చెప్పి మళ్ళీ మనకు వచ్చే పెద్ద సందేహం ఏంటంటే, ఇంకా గోపాలకృష్ణ గారు అడిగిన ప్రశ్న హౌ ఇట్ ఎఫెక్ట్స్ అన్నది, దానికి బాబా చాలా చక్కగా అలాగని చెప్పి నీ డిస్కరేజ్ చేయడం నా ఉద్దేశం కాదు, ఇలా చదువుకుని మళ్ళీ ఇదొక బర్డెన్ అవ్వకూడదు మనకి, నేను ఎవరికి చెయ్యక్కర్లేదని తప్పించుకునే అది కూడా ఒక పిటిఫుల్ సిచ్యుయేషన్ అన్నారు. నాకు జడ్జిమెంట్ శక్తి లేదు కనుక నేను ఎవరికి సాయం చేయను, అలాగని కూడా పొరపాటు పడకు, నువ్వు సెల్ఫ్లెస్ అన్న ధోరణిలో నువ్వు చేస్తే ఎంతో కొంత స్పిరిచువల్ బెనిఫిట్ ఉండకపోదు అన్నది. అంటే కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుందండి ఈక్వేషన్ అంతా. కానీ ఆయన చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఎమోషన్స్ పక్కన పెట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొంచెం క్లారిటీ. అందుకని మిగిలిన పార్ట్ కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి నిస్సంగత్యం, అంటే అక్కడ సెల్ఫ్లెస్ అన్నారు కదా, అది కీ అన్నమాట. ఇక్కడ అంటే అటాచ్మెంట్ లేకుండా సేవ చేయడం అన్నది మొత్తం కీ ఇక్కడ. అది ఎంతవరకు సాధ్యం అసాధ్యం అన్నది మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం మానేయాలి ఈ పారాగ్రాఫ్ చదివేటప్పుడు. ఎందుకంటే మనకు అలాగే కోరిలేట్ చేసుకునే కనెక్ట్ అవుతాం సబ్జెక్ట్కి. కానీ ఆయన ఎలా చూస్తున్నారు అన్నది చూస్తే తర్వాత మనం ఆలోచించుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద రియల్ డేంజర్ ఇన్ సర్వీస్ లైస్ more in the possibility of
you are rendering it from a false motive, then in making a mistake about the spiritual demands of the situation. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇందాక మనం చదువుకున్నది ఏంటి, మనకు అవగాహన లేక పొరపాటున తప్పుడు సాయం అన్న మాట వాడుతున్నాను, చేసాం అనుకోండి, అవతల అనుకున్నట్టుగా అది ఫలించలేదు మనం అనుకున్న ఉద్దేశంతో, అది పెద్ద విశేషం ఏం కాదని మళ్ళీ దీన్ని చెప్తున్నారు. అసలు ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే, నువ్వు చేస్తావు, చేసినప్పుడు నీ మోటివ్, నీ ఉద్దేశం తప్పుడు ఉద్దేశం, అది చాలా ప్రమాదకరమైంది అని చెప్తున్నారు. ఆ ఫాల్స్ మోటివ్ అన్నది మనం అండర్లైన్ చేసుకోవాలి కదా. కనుక ఇది మైన్యూట్, ఎప్పటిదాకా బాబా డిస్కస్ చేసింది ఏంటంటే, అది న్యాచురల్ తరహాలో వెళ్ళిపోతూ ఉంటాయి సంస్కారాలు, చేంజెస్. ఈ మోటివ్ అన్నది తప్పుడైనప్పుడు మాత్రం చాలా ఇబ్బంది ఉంది అని చెప్తున్నారు. ఇఫ్ యూ రెండర్ సర్వీస్ ఇన్ ఆర్డర్ టు అబ్లీజ్ ఏ పర్సన్ అండ్ ఇఫ్ యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ ఇట్, యు ఆర్ నాట్ ఓన్లీ డూయింగ్ స్పిరిచువల్ హార్మ్ టు ద రిసిపియంట్ ఆఫ్ యువర్ సర్వీస్ బట్ ఆల్సో టు యువర్ సెల్ఫ్. ఇక్కడ నువ్వు సేవ చేస్తున్నప్పుడు ఒక ఉద్దేశం ఫామ్ అయింది. అది ఏమని, వాడు నాకు రుణగ్రస్తుడు అవుతాడు అంటే, స్ట్రైట్ రుణగ్రస్తుడు అని చాలాసార్లు 99.9 నాకు తెలిసి నేను సాయం చేస్తే ఉద్దేశం నాకు అంతకన్నా ఏం కనబడు. అవతల నన్ను గొప్పగా చూస్తాడు, రమణరాజు ఇది చేశాడను, లేకపోతే ఒక ఫీలింగ్ అంటూ నార్మల్గా ఉంటుంది, అది పాయింట్అవుట్ చేస్తున్నారు. వాడు నాకు రుణగ్రస్తుడే చూస్తాడు, అప్లైజ్ అంటే నాకు గొప్ప పని చేసినట్టుగా నన్ను చూస్తాడు అన్న దృష్టి కానివ్వండి, లేదా ఒక అహంకార ధోరణితో కూడిన ఆ ఫీలింగ్ ఉంటుంది, నేను చేశాను వాడికి అంటే ఆటోమేటిక్గా నువ్వు పైన ఉన్నట్టు వాడు కింద ఉన్నట్టు ఊహ ఆల్రెడీ ఇమాజినేషన్ డెవలప్ అయిపోయింది. కనుక ఇక్కడ మొత్తం డైమెన్షన్ అంతా మారిపోతుంది సార్. ఇప్పుడు దాకా చెప్పింది ఒక విత్, అవతల వాడు తరగా దాన్ని వినియోగించుకోలేకపోతే జరిగే పరిణామాలు చెప్పారు తప్ప, ఇచ్చినవాడు అంటే దాతకు పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు దాకా ఎక్కువ చెప్పలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి you will be directly affected, spiritual harm to the recipient of but also to yourself. నీకు కూడా, వాడికే కాదు, నువ్వు ఎఫెక్ట్ అయిపోతున్నావు అనే విషయం గ్రహించాలి అని చెప్తున్నారు. ఎప్పుడు నీ ఉద్దేశం అప్పుడు ఉద్దేశం అయితే, ఇఫ్ వైల్ సర్వింగ్ యూ టేక్ డిలైట్ ఇన్ ఇట్ అండ్ డెవలప్ ప్రైడ్ ఇన్ డూయింగ్ ఎ గుడ్ థింగ్, యు ఆర్ గెటింగ్ అటాచ్డ్ టు యువర్ యాక్ట్ అండ్ దేర్ బై బైండింగ్ యువర్ సెల్ఫ్. సేవ చేస్తున్నప్పుడు ఒక తెలియని ఆనందాన్ని ఎలాగ పొందుతాం సహజంగా. అంతేకాకుండా అందులో ఒక ప్రైడ్, నేను ఈ పని చేస్తున్నాను, చేసేది మంచి విషయమే, కానీ మంచి విషయం చేస్తున్నప్పటికీ ఇది ఎప్పుడైతే డెవలప్ అయిందో నీలో ఒక నేను చేస్తున్నానని ఒక అంటే నాకు ఆనందాన్ని కలిగిస్తుందా అన్న బెనిఫిట్తో కూడా చేయడం, ఆ డిలైట్ సహజంగానే అలాగే చేస్తాం మన సేవ, ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది కనుక. అలాగే ఒక కొంచెం అహంకారంతో కూడింది కూడా ఉంటుంది కొన్నిసార్లు. అది ఎప్పుడైతే జరిగిందో చేసిన ఆ కర్మ, ఆ పని ఏదేదో దానికి అటాచ్ అయిపోతున్నాను. అంటే నార్మల్గా అసలు ప్రధాన ఉద్దేశం కంటే ఆ ప్రాసెస్కి అటాచ్ అవ్వడం అనేది అవ్వడంతో మళ్ళీ బంధనం ఏర్పడిపోతుంది అని చెప్తున్నారు. జస్ట్ యాజ్ వన్ మే గెట్ బౌండ్ బై అన్ ఐరన్ ఆర్ గోల్డెన్ చైన్, సో ఆల్సో ఎ పర్సన్ కెన్ గెట్ స్పిరిచువల్లీ బౌండ్ బై హిజ్ అటాచ్మెంట్ టు ఈవిల్ ఆర్ గుడ్ డీడ్స్. కనుక మంచి చెడ్డ అనేవి ఎలాంటివి అంటే, మనం ఇంతకుముందు మనం చదువుకున్నవే, ఇనుప సంఖ్యళ్ళ బంగారపు సంఖ్యళ్ళ అన్నది, ఏదైనా సంఖ్యళ్ళే నేను కట్టిపడేస్తాయి. అదే రీత్యా నువ్వు మంచి చేసావా చెడ్డ చేసావా అన్నదానికంటే కూడా నేను కట్టిపడేయడం ఈ విధంగా జరుగుతుంది. ఎప్పుడైతే నీ ఇంటెంట్ ఇలాగ ఉందో దాన్ని బట్టి ఆటోమేటిక్గా సంఖ్యలు పడిపోతాయి. అది మంచి చేసిన చెడు, ఈ కేసులో మంచే కదా మనం అనుకుంటుంది, దాన్ని హైలైట్ చేస్తుంది. మంచి అనుకున్నప్పటికీ కూడా ఆ రూల్ ప్రకారం అది సంఖ్యలే. Hence, the way to remain free from karma is to remain completely detached in service. కనుక సొల్యూషన్ చెప్తున్నారు. కనుక ఈ పన్ను చేసేటప్పుడు ఏదైనా సేవ కానివ్వండి, కర్మ ఓవరాల్ కర్మ కానీ, కనుక పూర్తిగా నిస్సంగత్వంతో ఆ సేవ చేయాల్సి ఉంటుంది అన్నది కంక్లూజన్ పాయింట్గా చెప్పారు. అయితే ఎంతవరకు మనం అది చేయగలం, ఓన్లీ పర్ఫెక్ట్ మాస్టర్ చేయగలడు అన్నీ చెప్పుకొచ్చారు బాబా. ఆ మిస్టరీ ఇంకా బాబా నెమ్మదిగా మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా ముందు తెలియజేస్తారు అనుకుంటున్నాను. కానీ ఇక్కడ దాకా ఏంటంటే కీవర్డ్ డిటాచ్మెంట్, అదే మళ్ళీ మై విష్ కనెక్ట్ అవుతుంది. మళ్ళీ అన్నీ చేసినా, ఏ పారాగ్రాఫ్ చదివినా మళ్ళీ ఇట్ గోస్ టు నా ఉద్దేశంలో మై విష్. ఆయన మీద అపారమైన విశ్వాసం, ఆయనకి సమర్పణ చేయడం. అది ఎంతవరకు చేయలేము ఇండివిజువల్గా, మనం ఏ స్థాయిలో ఉన్నా మనకు తెలియదు. కానీ చివరికి ఆయన పుష్ చేస్తుంది మన థాట్ ప్రాసెస్ని అంతా కూడా. ఇంత కాంప్లికేటెడ్ రా బాబు ఈ సిస్టమ్ అంతా, నువ్వు ఊహించలేవు.
కనుక జస్ట్ ఆ మై విష్, నేను ప్రసాదించిన ఆ విష్ నాకు అతుక్కుని ఉండు అన్నదే ఆయన ఉద్దేశంగా నాకు కనబడుతుంది ప్రతి చోట. జయబాబా. జీవబాబా అండి. అయితే సమయం 7 అయింది కాబట్టి ఈ పారాగ్రాఫ్కి సంబంధించిన చర్చ మనం వచ్చే వారం కొనసాగిద్దామండి. సో అంతవరకు సెలవు అండి. జై బాబా. జయబాబా. జై బాబా అండి.